ఈరోజు మనం ఒక ప్రాచీన గాథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇది తీవ్రమైన దుఃఖం, దాన్ని అధిగమించడం గురించి. అవును. అంటే ఒక కుటుంబం ఒక పెద్ద విషాదంతో ఎలా విచ్ఛిన్నమయ్యింది, కాని మళ్ళీ ఒక కొత్త బోధన వాళ్ళని ఎలా ఒకటి చేసిందో చూద్దాం. మనం చూస్తున్న ఆధారం థేరీఘాతలోనిది. ఇది సుమారు 2,500 సంవత్సరాల క్రితం నాటి బౌద్ధ సన్యాసినులు చెప్పిన గాథల సంకలనమన్నమాట. ఓ అంటే ఇది ప్రపంచంలోనే చాలా పురాతనమైన మహిళా సాహిత్యంలో ఒకటి. కరెక్ట్. ఇది కేవలం ఒక మతగ్రంథం కాదు, ఆ కాలంలోని మహిళల అనుభవాలు, వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణాలు మనకు చూపిస్తుంది. ఈ ప్రత్యేక కథ సుందరి అనే యువతి, ఆమె కుటుంబం చుట్టూ తిరుగుతుంది. సరే, అంటే ఇది ఒక కథ మాత్రమే కాదు, ఒక రకంగా చారిత్రక పత్రం కూడా. అయితే ఈ విశ్లేషణలో మన లక్ష్యమేమిటంటే, ఒక తండ్రి, ఒక రథసారథి, ఒక కుమార్తె, ఒక పెద్ద నష్టానికి, ఒక కొత్త బోధనకు ఎలా స్పందించారో గమనించడం. సరిగ్గా. కథలోకి వెళ్దాం. కొడుకు మరణంతో కుంగిపోయిన తండ్రి సుజాత కథతో మొదలుపెడదాం. ఈ కథ సుజాత అనే ఒక సంపన్న బ్రాహ్మణునితో మొదలవుతుంది. తన ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో అతను పూర్తిగా కుంగిపోతాడు. నిజమే. కథలో చెప్పినట్లు అతను పిచ్చివాడిలా రోజూ శ్మశానానికి వెళ్లి కొడుకు చితి చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉండేవాడు. ఇది మనం ఊహించుకోగల అత్యంత తీవ్రమైన దుఃఖం. అవును. ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపు వస్తుంది. అతని జీవితంలోకి వాసేథిది అనే ఒక భిక్షుని వస్తుంది. ఆమె కూడా శ్మశానంలోనే ఉంది. ఆమె కూడానా? అవును. ఆమె కూడా మరణించిన పిల్లలకు ఆహారం పెట్టే ఒక కర్మ చేస్తోంది. కాని సుజాతకు పూర్తి భిన్నంగా ఆమెలో ఎలాంటి దుఃఖం, ఏడుపు లేవు. చాలా ప్రశాంతంగా తన పని చేసుకుంటోంది. ఒక్క నిమిషం. అంటే ఒకే చోట ఒకే రకమైన నష్టాన్ని అనుభవిస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఒకరేమో దుఃఖంలో మునిగున్నారు, మరొకరేమో ప్రశాంతంగా ఉన్నారు. అదే. ఈ తేడా చూసి సుజాతకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సహజమే. అందుకే అతను ఆమెను అడుగుతాడు, అమ్మా, నువ్వు కూడా నీ పిల్లలకే ఆహారం పెడుతున్నావు, కాని నీలో ఏడుపు కనిపించడం లేదే, ఎందుకని అని. ఆమె చెప్పిన సమాధానం సుజాత ప్రపంచాన్ని తలకిందులు చేస్తోంది. ఆమె అంటోంది, ఓ బ్రాహ్మణుడా, నేను గత జన్మలలో వందలాది మంది పిల్లలను, బంధువులను కోల్పోయాను. వందలాది మందా? అవును. ఈ పునర్జన్మ, మరణం అనే చక్రం నుండి ఎలా బయటపడాలో తెలుసుకున్నాను, అందుకే ఇప్పుడు దుఃఖించడం లేదు అంటోంది. ఇది కేవలం ఓదార్పు మాట కాదు, దుఃఖం పట్ల ఒక సరికొత్త దృక్పథమన్నమాట. వావ్! ఇది విన్న సుజాతకి ఎలా అనిపించుంటుందో. అతని దుఃఖం చాలా వ్యక్తిగతమైనది, కాని ఆమె సమాధానమేమో విశ్వజనీనమైనది. నిజమే. అందుకే అతన్లో వెంటనే ఆసక్తి మొదలవుతుంది. ఇంత గొప్ప మాటలు చెప్తున్నావు, ఈ జ్ఞానం నీకెక్కడ్నుండి వచ్చింది, నీ గురువు ఎవరు అని ఆతృతగా అడుగుతాడు. అప్పుడు ఆమె బుద్ధుడి గురించి చెప్తుంది. అవును, మిథిలా నగరంలోని బుద్ధుడి గురించి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఒక సిద్ధాంతం అతన్ని మార్చలేదు. తనలాంటి పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతే అతన్ని కదిలించింది. అనుభవం యొక్క శక్తి అది. సరే, సుజాత మిథిలకు వెళ్తాడు. అక్కడ బుద్ధుడు అతనికి నేరుగా బౌద్ధమతం యొక్క పునాది అయిన 4 ఆర్యసత్యాలను బోధిస్తాడు. అవును, బుద్ధుడు ఒక వైద్యుడిలా సమస్యను వివరిస్తాడనమాట. మొదటిది వ్యాధి నిర్ధారణ. జీవితంలో దుఃఖముంది, ఇది నిజం. రెండవది వ్యాధికి కారణం. ఆ దుఃఖానికి కారణం మన కోరికలు, బంధాలు. మూడవది భరోసా. ఆ దుఃఖాన్ని అంతం చేయడం సాధ్యమే. నాలుగవది మందుచీటి. దానికొక మార్గముంది, అదే అష్టాంగ మార్గం. ఈ విధానం సుజాత అనుభవిస్తున్న ఆ గందరగోళానికొక స్పష్టమైన చట్రాన్ని ఇస్తుంది. ఇక్కడే నాకొక సందేహం. కథ ప్రకారం సుజాత ఆ బోధన వినగానే సన్యాసం తీసుకుంటాడు. ఆ తర్వాత కేవలం 3 రోజుల్లోనే త్రైవిద్యను సాధించి అర్హతుడైపోతాడు. 3 రోజులా? ఏళ్ల తరబడి ఉన్న దుఃఖం 3 రోజుల్లో జ్ఞానంగా ఎలా మారింది? ఇది కొంచెం అసాధ్యంగా అనిపిస్తుంది. అప్పటికే తీవ్రమైన దుఃఖంలో ఉన్నాడు. జీవితం అశాశ్వతమైనది అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అతని మనస్సు సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. బుద్ధుడి బోధన ఒక విత్తనంలా పడి వెంటనే మొలకెత్తిందనమాట. సరే, మరి ఈ త్రైవిద్య అంటే ఏమిటి? ఆ పదం వినడానికి గంభీరంగా ఉంది. త్రైవిద్య అంటే 3 రకాల ఉన్నత జ్ఞానాలు. మొదటిది తన సొంత పూర్వజన్మలను గుర్తు చేసుకోగలగడం. రెండవది దివ్యచక్షువు, అంటే ప్రాణులందరి కర్మ, పునర్జన్మలను చూడగలగడం.
మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, తనలోని అన్ని మానసిక మలినాలను పూర్తిగా నాశనం చేశాననే జ్ఞానం. ఈ మూడింటినీ పొందినవాళ్లనే అర్హతుడు అంటారు. అద్భుతం. అంటే అతను కేవలం సన్యాసి అవలేదు, తన లక్ష్యాన్ని సాధించాడు. అందుకే అతని ఇంటికి పంపిన సందేశం చాలా ముఖ్యం. ఇక్కడే కదా ఒక వ్యక్తి నుండి ఒక సామూహిక పరివర్తనగా మారుతుంది. కరెక్ట్. సుజాత తన రథసారథిని పిలిచి, ఇంటికి వెళ్ళు, నా భార్యతో మీ భర్త సన్యాసం తీసుకున్నారు, 3 రోజులకే ఆయన జ్ఞానంలో అత్యున్నత స్థాయికి చేరి అర్హతుడయ్యారు అని చెప్పు అంటాడు. ఈ వార్త విన్నప్పుడు అతని భార్య ఏడుస్తుంది, బాధపడుతుంది అని అనుకుంటాం కదా. కాని ఆమె ప్రతిస్పందన మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవును, ఆమె ఎంతో ఆనందపడుతుంది. కేవలం ఆనందపడటమే కాదు, శుభవార్త తెచ్చిన రథసారథికి రథం, గుర్రాలు, 1000 నాణేళ్లను బహుమతిగా ఇస్తుంది. అది చాలా పెద్ద బహుమతి. నిజమే. ఇది భర్త సాధించిన ఆధ్యాత్మిక ఉన్నతి ముందు భౌతిక సంపద చాలా చిన్నది అనే విషయాన్ని చూపిస్తుంది. విలువలన్నీ మారిపోయాయి. ఇది సుజాత సాధించిన జ్ఞానం యొక్క మొదటి అల అన్నమాట. అవును, ఆ ఆలోచన ముందు సంపద అల్పంగా మారిపోయింది. కాని ఆ అల అక్కడితో ఆగదు. ఆ తర్వాత రథసారథి ప్రతిస్పందన ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అతను ఆ భారీ బహుమతిని తిరస్కరిస్తాడు. అతను ఇలా అంటాడు, అమ్మా, ఈ గుర్రాలు, రథం నాకెందుకు? నా యజమాని ఇంత గొప్ప మార్గాన్ని అనుసరించినప్పుడు నేను కూడా ఆయన మార్గాన్నే అనుసరిస్తాను. నేను కూడా సన్యాసం తీసుకుంటాను. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అంటే ఒక బ్రాహ్మణుడు, అతని భార్య, ఇప్పుడొక సేవకుడు. ఈ బోధన కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాదని ఇది స్పష్టంగా చూపిస్తుంది. అది చాలా ముఖ్యమైన పాయింట్. ఆ కాలంలో ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన. విముక్తి మార్గం కులం, హోదాతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉందని చూపిస్తుంది. అంటే తండ్రి తన దుఃఖాన్ని వదిలేశాడు, తల్లి సంపదపై ఆసక్తిని వదిలేసింది, రథసారథి తన బహుమతిని వదిలేశాడు. ఈ త్యాగాల గొలుసుకట్టు చర్య ఆ కుటుంబంలో ఒక ఖాళీని సృష్టిస్తుంది. అవును. ఇప్పుడు ఇంత సంపదకు వారసులెవరు? ఇది మనల్ని కథలోని ముఖ్య పాత్ర కుమార్తె సుందరి దగ్గరకు తీసుకొస్తుంది. అవును. అప్పుడు సుందరి తల్లి ఆమెతో, అమ్మా, మీ నాన్న ఏనుగులు, పశువులు, మణులు, మాణిక్యాలు అన్నీ వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కుటుంబానికి నువ్వే ఏకైక వారసురాలివి. ఇదంతా నీదే అని చెబుతుంది. ఇది ఒక రకంగా ఆమెకొక పరీక్ష కదా. ఖచ్చితంగా. ఆమె తండ్రి వదులుతున్న ప్రాపంచిక సుఖాలన్నీ ఇప్పుడు ఆమె కాళ్ల దగ్గర ఉన్నాయి. ఆమె ఏం చేస్తుందో చూడాలి. ఆమె సమాధానం కథ యొక్క హృదయాన్ని చూపిస్తోంది. ఆమె ఇలా అంటుంది, మా నాన్న తన కొడుకు, అంటే నా సోదరుడు, మరణంతో కలిగిన దుఃఖంతో సన్యాసం తీసుకున్నారు. నేను కూడా నా సోదరుడు మరణంతో దుఃఖిస్తున్నాను. ఈ సంపద నాకు ఆనందాన్నివ్వదు. నేను కూడా సన్యాసం తీసుకుంటాను. అద్భుతం. కథ మళ్లీ మొదలైన చోటికి వచ్చింది. తండ్రి దుఃఖం జ్ఞానంగా మారినట్లే కుమార్తె దుఃఖం కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రేరణగా మారింది. ఇక్కడ ఆమె తల్లి ఆశీర్వాదం కూడా ఎంతో వాస్తవికంగా ఉంటుంది. ఆమె కూతురితో వాదించడం, ఆపడానికి ప్రయత్నించడం లాంటివి చెయ్యదు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తుంది. గౌరవించి ఆమె ఎంచుకున్న కఠినమైన జీవితాన్ని వివరిస్తుంది. సుందరి, నీ కోరిక నెరవేరుగాక. మిగిలిన అన్నంతో, పాత గుడ్డపీళికలతో జీవించు అంటుంది. అంటే ఆ మార్గం పూలపాన్పు కాదనే వాస్తవికతను కూడా గుర్తుచేస్తుంది. సుందరి కూడా తన తండ్రిలారి గొప్ప విజయాలు సాధిస్తుంది. ఆమెకు దివ్య చక్షువు లభిస్తుంది. తన పూర్వజన్మలను తెలుసుకుంటుంది. చివరికి ఆమె కూడా త్రైవిద్యను సాధించి అర్హతురాలుగా మారుతుంది. ఇక్కడ ఆమె చెప్పిన ఒక మాట గమనించాలి. ఆమె తన పురోగతికి ఒక సీనియర్ భిక్షునిని ఆదర్శంగా తీసుకున్నట్లు చెబుతుంది. బహుశా ఈమె కథ మొదట్లో తన తండ్రికి దారి చూపిన వాసేత్థి అయ్యుండచ్చేమో. ఓ అలాగా. అంటే ఇది సంఘం యొక్క ప్రాముఖ్యతను కూడా చూపిస్తుంది. అవును, ఒకరికొకరు మార్గనిర్దేశం చేసుకోవడం. ఆ తర్వాత ఆమె ఒక శక్తివంతమైన ప్రకటన చేస్తుంది. నేను శ్రావస్తి నగరానికి వెళ్ళి ఉత్తముడైన బుద్ధుని ముందు నా సింహనాదం చేస్తాను. సింహనాదం అంటోంది. ఒక సన్యాసిని సింహంలా గర్జించడమంటే ఏమిటి? ఇది బౌద్ధ గ్రంథాలలో ఒక ప్రసిద్ధ రూపకమనమాట. అడవిలో సింహం గర్జించినప్పుడు మిగతా జంతువులన్నీ నిశ్శబ్దమైపోతాయి. దాని అధికారాన్ని ఎవరూ ప్రశ్నించరు. సరే. అలాగే జ్ఞానోదయం పొందిన వ్యక్తి సత్యాన్ని ప్రకటించినప్పుడు ఇతర వాదనలు నిలబడలేవని దీని అర్థం. సింహనాదం అంటే నిర్భయంగా, సంపూర్ణ విశ్వాసంతో, నేను విముక్తురాలిని అయ్యాను,
నా పని పూర్తయింది అని బుద్ధుని ముందు ప్రకటించడం అది అహంకార ప్రకటన కాదు, సత్య ప్రకటన. ఇక చివరి సన్నివేశం సుందరి బుద్ధుడిని కలవడం. ఇక్కడ బుద్ధుడి వర్ణన చాలా కావ్యాత్మకంగా ఉంటుంది. బంగారు కాంతితో ప్రకాశిస్తున్నవాడు అని. ఈ సన్నివేశంలో ఒక అందమైన విషయముంది. ఆమె రాకను బుద్ధుడు దూరం నుండే గమనించి ఆమె ఒక్క మాట మాట్లాడకముందే ఆమె స్థితిని గుర్తిస్తాడు. తన శిష్యులతో అదిగో సుందరి వస్తోంది, ఆమె విముక్తురాలు, బంధాలు లేనిది అని చెప్తాడు. వావ్! ఒక నిజమైన గురువు శిష్యురాలి పురోగతిని ఎలా గుర్తిస్తాడో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆమె ఆయన పాదాల వద్ద నమస్కరించి చెప్పిన మాటలు చాలా వ్యక్తిగతమైనవి. ఆమె అంటుంది, మీరే బుద్ధుడు, మీరే గురువు. ఓ బ్రాహ్మణుడా, నేను మీ నోటి నుండి పుట్టిన మీ నిజమైన కుమార్తెను. ఆ మాట, మీ నోటి నుండి పుట్టిన కుమార్తెను, చాలా శక్తివంతమైనది. అవును, ఇది కేవలం గురుశిష్యు సంబంధం కాదు, ఒక ఆధ్యాత్మిక పునర్జన్మలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఆమె భౌతికంగా సుజాత కుమార్తె అయినా ఆధ్యాత్మికంగా ఆమె బుద్ధుని బోధనల కుమార్తె అని, ధర్మానికి నిజమైన వారసురాలు అని ఆ మాట సూచిస్తోంది. భౌతిక బంధం కంటే ధర్మబంధం గొప్పదని చెప్తుంది. దానికి బుద్ధుడు కూడా ఆమెను స్వాగతిస్తాడు. అవును, నీకు స్వాగతం. అదుపులో ఉన్నవారు అంటే జ్ఞానులు గురువద్దకు ఇలాగే వస్తారు అని చెప్పి ఆమె స్థితిని ధృవీకరిస్తాడు. మరి వీటన్నిటినీ కలిపి చూస్తే ఈ కథ మనకు ఏమి చెబుతోంది? ఇది దుఃఖంతో విచ్ఛిన్నమైన ఒక కుటుంబంతో మొదలై తండ్రి, రథసారథి, కుమార్తె విముక్తిని పొందగా తల్లి వారి మార్గంలో ఆనందాన్ని కనుగొనడంతో ముగుస్తోంది. అవును, ఒక విషాదం ఒక ఆధ్యాత్మిక విజయగాథగా మారింది. దుఃఖాన్ని అధిగమించవచ్చు అనే ఒకే ఒక్క పరివర్తనాత్మక ఆలోచన ఒక కుటుంబంలో ఎలా వ్యాపించిందో చెప్పే శక్తివంతమైన కథ ఇది. ఆ ఆలోచన వారి విలువలను ప్రాపంచిక సంపద నుండి అంతర్గత స్వేచ్ఛ వైపు మళ్లించింది. కరెక్ట్. ఒక వ్యక్తి పొందిన జ్ఞానం అలలవలె వ్యాపించి అనేక మంది జీవితాలను మార్చగలదని ఇది నిరూపిస్తోంది. వినేవారికొక ఆలోచనతో ముగిద్దాం. ఈ కథ మొత్తం సుజాత కొడుకు మరణంతో మొదలవుతుంది. ఆ ఒక్క సంఘటనే ఈ అద్భుతమైన పరివర్తనకు కారణం. కాని కథలో అతని పేరుగాని అతని గురించి ఒక్క మాటగాని ఎక్కడా లేదు. నిజమే, గమనించలేదు. ఇంతమంది జీవితాల్లో ఇంతటి గొప్ప మార్పుకు కారణమైన వ్యక్తి ఇక లేడు. అతని ఉనికి ఒక జ్ఞాపకం మాత్రమే. ఒకరి అనుపస్థితి నుండి, అంటే ఒకరి లేకపోవడం నుండి ఇంతటి సానుకూల పరివర్తన ఉద్భవించడం, ఇది దుఃఖం, జ్ఞాపకం, నష్టం యొక్క స్వభావం గురించి మనకు ఏమి చెప్తుంది?